హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు సెకండ్ సాటర్డే, అంటే నేను 7 వారాలు గుడికి వెళ్తున్నాను కదండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాను కదా. సో ఇది నా సెకండ్ వీక్ అనమాట. సెకండ్ వీక్ వ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ నేను లేసాను 5 o'clockకి. ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కూడా బిఫోర్ డే చేసి నిద్రపోయాను. ఇక తర్వాత మార్నింగ్ లేసి కిందన ముగ్గు పెట్టుకొని పైకి వచ్చి చక్కగా హాట్ వాటర్ తాగి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి ఇక ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే దీపారాధన ఇక్కడ వినాయకుడి దగ్గర చేసుకుంటాను కదా, వినాయకుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత బయటన తులసిమాత దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంట్లో కూడా చేసుకొని చక్కగా రెడీ అయిపోయాను. ఆ తర్వాత ఇక ఇప్పుడైతే పిల్లలకి ఇంకా స్కూల్స్ ఉన్నాయన్నమాట. చిన్నోడికి స్కూల్ ఏంటంటే సాటర్డే కదా, ఆ వేళ ఇంకా నేను లీవ్ అడిగేసి తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట వెనకతల, ఎందుకంటే లేట్ అవుతుంది రాబోసరికి. సో ఇంకా ఈవినింగ్ మనం పిల్లలు వచ్చేసరికి ఇంట్లో ఉన్నామంటే ఏదో ఒకటి స్నాక్ ఏదైనా పెడతాము. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డైలీ స్కూల్కి ఎలా అయితే వెళ్తారో, ఏ టైంకి అయితే తినేసి వెళ్ళేవాళ్ళో అదే టైంకి ఇంట్లో ఉన్నా సరే ఆకలేస్తుంది అనమాట. సో ఒక రొటీన్ అనేది అలవాటు అయిపోతుంది కదా. సో ఇంకా ఈవినింగ్ చిన్నోడు వచ్చినట్టునే కూడా 6 o'clock ఇద్దరు పిల్లలకు కూడా ఏదైనా తినడం అలవాటు. పెద్దోడైతే ఇంకా అడ్జస్ట్ అవుతాడు. చిన్నోడికైతే మేము ఉండాలన్నమాట ఇంట్లో, ఒక్కడే అలోన్గా ఎప్పుడు ఉండలేదు. సో ఇంకా పెద్దోడు ఏంటంటే కాలేజ్కి వెళ్తున్నాడు కాబట్టి వాడు వర్క్స్ వరకు ఉంటాయి. ఇక కాలేజ్లో కూడా లీవ్స్ ఇవ్వరనమాట. సో అందుకనే ఇంకా పెద్దోడిని కాలేజ్కి పంపించేసి చిన్నోడిని మాతో తీసుకెళ్తున్నాము. అయితే 2 weeks తీసుకెళ్ళాం కదా, ఇంకా నెక్స్ట్ నుంచి చిన్నోడిని కూడా తీసుకొని వెళ్ళము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదా. సో ఆ టైం కల్లా ఇంటికి వచ్చేయడానికి మేము చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ వీక్ అయితే చిన్నోడిని కూడా నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతున్నాను. సో ఇక పెద్దోడికి అయితే కాలేజ్కి వెళ్తాడు కాబట్టి ఇక ఇంట్లో ఆవేళ కుకింగ్ అనేది ఏమీ పెట్టుకోవట్లేదు. మనం కుకింగ్ పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని అన్నీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. మా పెద్దోడి కాలేజ్ 8 o'clock అనమాట. సో ఎర్లీగా లేచి పనులన్నీ చేసుకొని మేమైతే ఎర్లీగానే వెళ్ళిపోవచ్చు వెళ్ళాలనుకుంటే. కాకపోతే బాబు కాలేజ్కి వెళ్ళాక మేము బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఇంట్లో ఉండేటప్పుడే వాళ్ళకి లోన్లీనెస్ అనేది అనిపించదు. మనం వాళ్ళకంటే ముందు ఇల్లు లీవ్ చేసేసామంటే ఒక్కలే ఉంటారు కదా, వాళ్ళు తినేసి వెళ్తారు. ఆ టెన్షన్ మనకి కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా లోన్లీనెస్ ఉంటుంది కదా. సో ఆ విషయం కొద్దిగా చూసుకొని మా హస్బెండ్ పిల్లలు వెళ్ళాకైతే బయలుదేరదామని చెప్పారనమాట. సో అందుకని ఎవ్రీ టైం కూడా మా పెద్ద బాబు కాలేజ్కి వెళ్ళాకే బయలుదేరుతున్నాము. అందుకే కొద్దిగా టైం అనేది లేట్ అవుతుందన్నమాట ఇంట్లోనే బయలుదేరేసరికి. ఇక ఒకళ్ళు వెళ్ళారు అనుకుంటే ఇంకా మన పని కూడా అలా డిలే అవుతూనే ఉంటుంది. సర్లే లేట్గా వెళ్దాంలే అని చెప్పేసి ఒక్కొక్క పని మనం కూడా అలా డిలే చేస్తూ ఉంటాం కదా. సో అలానే అయ్యిందనమాట ఆ రోజు కూడా. నేనైతే దీపారాధన అంతా చేసేసుకున్నాక మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. తర్వాత చిన్నోడు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ఆ టైంకి మేము ఏ టైంకి వెళ్దాం అనుకుంటున్నామో ఆ టైంకే మేనేజ్ చేసుకుంటున్నాం అనమాట పనులు. ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఒక టైం అనేది ఫిక్స్ అయిపోతే ఎర్లీగా అయిపోతాయి పనులు. ఇక సర్లే లేట్గా వెళ్దాము అనుకుంటున్నాం కాబట్టి అదే లేట్నెస్ అనేది అవుతుందన్నమాట, అంతే ఎర్లీగా చేసుకొని వస్తున్న పనులు అనేవి. ఇక్కడ చూసారు కదా, ఇంకా బయలుదేరే ముందు అయితే టీ పెట్టాను. అప్పటికే మా హస్బెండ్ తిడుతున్నారనమాట, టీ పెట్టకుండా తాకంటే ఎక్కడికి బయలుదేరువు నువ్వని చెప్పేసి. బట్ జర్నీ కదా, అంత లాంగ్ జర్నీ హెడేక్ వస్తుందని చెప్పేసి నేనైతే ఇంకా టీ పెట్టుకొని తాగేసి, ఇంకా చూసారు కదా పెద్దోడికి అయితే బాక్స్ ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ అన్నీ రెడీ చేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళిన రోజు పెరుగన్నం పెట్టేస్తాను, ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే అవి పెట్టేస్తాను అనమాట. ఇక తర్వాత టీ కూడా తాగేసి మేము కూడా ఇంకా బయలుదేరుతున్నాము. చూసారు కదా, బయటన ఇంకా ఇంట్లో దీపారాధన అంతా చేసుకొని ఇంట్లో దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేస్తాను. ఇక బయటని కూడా ఒక్కసారి అయితే దీపారాధన అంతా చూసుకొని దండం పెట్టుకొని అయితే నేను బయలుదేరుతాను అనమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ సాటర్డే. ఈరోజు నేను వాడపల్లి బయలుదేరుతున్నాను. ఇది సెకండ్ సాటర్డే. సో పనులన్నీ అయిపోయి పెద్దోడు కాలేజ్కి వెళ్ళిపోయాడు, చిన్నోడిని తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట, లేట్ అవుతుందని చెప్పి. అండ్ ఇంట్లో దీపారాధన కూడా చేసేసుకున్నాము. అదిగోండి, ఇంట్లో దీపారాధన అయిపోయింది. ఇక బయటన తులసిమాత దగ్గర వినాయకుడి దగ్గర కూడా దీపారాధన అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ఇంకా బయటకైతే బయలుదేరుతున్నాను. సో
తెలీదు మేము ఎన్ని గంటలకు రీచ్ అవుతామో. అక్కడికి వెళ్ళాక మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాం. చాలా హడావిడిగా లేట్ అయిపోయింది అనమాట. చాలా హడావిడిగా బిజీగా బయలుదేరుతున్నాం. అండ్ ఇప్పుడైతే ఇంకా ఊర్లో ఇస్తాం. అదిగోండి తులసిమాత దగ్గర అయితే దీపారాధన. బట్టలు కూడా ఇంకా ఇక్కడ ఆరేసేసాను. టొమియా టొమో ఇంటి దగ్గర నుంచి మేము ఒక 60 కిలోమీటర్స్ వచ్చాము. ఇది బయ్యవరంలో ఇక్కడ మేము ఆగి పెట్రోల్ ఫిలప్ చేయించుకుంటున్నాం. ఫుల్ ట్యాంక్ ఫిలప్ చేయిస్తున్నాము. సో వెళ్ళి రావడానికి కూడా సరిపోతుందన్నమాట. ఇవాళ కూడా రిచ్చు, నేను, వాళ్ళ డాడీ అయితే బయలుదేరాము. ఇప్పుడైతే మేము బయ్యవరంలో ఉన్నాం అనమాట. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ ఆగుతానో అక్కడ మళ్ళీ చూపిస్తాను. సో ఈ రోజంతా జర్నీ నాతో కంటిన్యూ చేయండి. బ్లాగ్ చాలా బాగుంటుంది. ఇక మనకి జర్నీ అయితే 4.5 hours పడుతుందన్నమాట. అందుకనే ఇంకా మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. మళ్ళీ మాకు నైట్ వరకు కూడా లంచ్ ఎక్కడ కూడా దొరకట్లేదు అనమాట. సో డిన్నరే అవుతుంది కాబట్టి ఎట్ ఏ టైం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మధ్యలో మేమైతే బయలుదేరుతున్నామండి. వెళ్తున్న దారిలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. ఇదిగోండి నాకైతే ఇడ్లీ వచ్చేస్తుంది. ఇంకా రిత్విక్ అయితే దోశ కావాలట. దోశ ఇంకా ప్రిపేర్ అవుతుంది. కొంచెం ఎండ ఎక్కువ తగులుతుంది ఇక్కడ. అండ్ ఇది రోడ్ సైడ్ ఒక చిన్న టిఫిన్ స్టాల్ అనమాట. అండ్ లోపల అయితే టిఫిన్ తగ్గకుండా అక్కడ వేస్తున్నారు. సో మేమైతే బయట కూర్చున్నాము ఓపెన్ ప్లేస్లోని. అదిగోండి మన కార్. సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తీసుకోవాలి. సో మన బ్లాగింగ్ కంటిన్యూ చేయండి. హస్బెండ్ కూడా ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చేసుకున్నారు. ఇక రిత్విక్కి దోశ వస్తుంది అనమాట. ఇదిగోండి మనం గుడి దగ్గరికి అయితే చేరిపోయినట్టే అనమాట. ఆల్మోస్ట్ 2 kilometers ఉంది అన్నప్పుడే మనకి ఇలా పువ్వుల తోటలు అన్నీ కూడా కనిపిస్తాయి. చాలా అంటే చాలా అందంగా చామంతులు, గులాబీలు ఎంత అందంగా ఉన్నాయంటే తోటలు నిజంగా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అనమాట. నేనైతే కార్ ఆపేసి ఒక 5 to 10 minutes చూస్తాను. మా హస్బెండ్ అంటారు గుడి దగ్గర అస్సలు ఖాళీ ఉండదు, లాస్ట్ టైం చూసారు కదా, ఇప్పుడైతే తొందరగా వెళ్దామంటారు. చూడండి కార్ పార్కింగ్ అస్సలు ఖాళీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. దర్శనం అయితే అయిపోయింది. 2:40కి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాం. బయటన ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది కదా, అరటికాయ బజ్జీ తీసుకున్నాం అండ్ సోడా ఇంకా పువ్వులు తీసుకుని అయితే రిటర్న్ అయిపోతున్నాం. గుడి దర్శనం అయిపోయింది, బాగానే అయిపోయింది. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఈవేళ. మాఘమాసం ఫస్ట్ సాటర్డే అంట, అందుకే చాలా ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట. వేరే అమ్మాయి అయితే మా హస్బెండ్ అనక వెళ్ళిపోయింది అనమాట దర్శనానికి తోసుకొని. నేనైతే బయట ఉండిపోయాను. సో నేనైతే బాగానే దర్శనం చేసుకున్నాను. సో ఆ అమ్మాయి మాతో వచ్చేసింది అనమాట. నేను బయట ఉండిపోయాను, బయట నుంచి దర్శనం చేసుకున్నాను. మా హస్బెండ్ లోపలికి వెళ్ళారు. సో ఎనివే బాగానే అయిపోయింది దర్శనం. మన వల్ల ఎవరికైనా హెల్ప్ అయితే మంచిదే కదా. నేను లాస్ట్ టైం వెళ్ళాను గర్భగుడిలోకి, ఈసారి ఇంకా వెళ్ళలేకపోయాను. బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాను. అండ్ ఇవాళ కూడా దర్శనం బాగానే అయిపోయింది. ఇంకా చాలా జనం మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇంకా లైన్లోనే ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇంకా బయటికి రాలేదు. మేమైతే ఇంకా ఎర్లీగానే వచ్చేసాం. 1:20కి అలాగా గుడికి రీచ్ అయ్యామా. 12:35 1 o'clock వరకు వెళ్ళిపోయాము అనమాట. గుడికి వెళ్ళాము. 2 hours అయితే టైం పట్టింది మనకి మొత్తం అంతా ప్రదక్షిణాలు దర్శనం అయ్యేసరికి క్రౌడ్ వల్ల. లాస్ట్ టైం అయితే వితిన్ ½ an hourలో దర్శనం కూడా అయిపోయింది. ఈసారి కొద్దిగా టైం పట్టింది. సో ఎనీవే ఇవాళ సెకండ్ వీక్ బాగానే అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. 1 week రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరుతాము అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దర్శనం అయితే బాగా అయిపోయింది. ఎంత అండి? ఎంత? చెప్తామండి అవసరం కావాలి. 3 months 5 మొక్కలు వెళ్తారండి.
అంటే అబ్బాయి అమ్మాయి చెప్పిన ఆంటీ చెప్పిన విధంగా ఇచ్చేయండి. ఎలాగనే 100కి 3. ఇప్పుడు మీ దగ్గర పండితే ఎప్పటికి మొక్క తెలిపోయిన ఉప్పు దాకా ఎక్కువైపోయి మాకు రాత్రి అయిపోతే పర్వాలేదు, ఏమవుతుంది కదా. పేపర్ తీసింది, కవర్ తీసింది సార్. 75. ఇప్పుడైతే మేము రాజమండ్రిలో ఉన్నామండి. వాడపల్లి నుంచి అయితే వచ్చేసాము, రాజమండ్రిలో ఉన్నాము. ఇది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అనమాట. అయితే ఎగ్జాక్ట్లీ ఏరియా కూడా నాకు ఏం తెలియదు, బట్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాకు ఎక్కడ కూడా దొరకలేదనమాట. సో పిల్లలకి బాగా ఆకలేస్తుంది, అంటే మేము చిన్నోడిని తీసుకొచ్చాం కదా, చిన్నోడికి బాగా ఆకలేస్తుంది. ఇక్కడైతే రోడ్ సైడ్ ఆపామన్నమాట. ఇక్కడ మంచూరియా చేస్తున్నారు, వెజ్ మంచూరియా. ఇవాళ నాన్ వెజ్ తినాం కదా, స్టాల్స్ అన్నీ కూడా ఇంకా నాన్ వెజ్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట, నూడిల్స్ అవి అన్నీ కూడా. సో మిక్స్డ్ అయిపోతాయని చెప్పేసి ఇంకా మేమైతే ఎక్కడ ఆగలేదు. ఇప్పుడైతే వెజ్ మంచూరియా తీసుకోవడానికి వెళ్ళారనమాట మా హస్బెండ్ అండ్ రిత్విక్ అయితే వెళ్ళారు. సో ఇక్కడైతే ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళు ఇదిగోండి వచ్చేసారు. క్యారే ఇదిగోండి వెజ్ మంచూరియా అయితే వచ్చేసింది. ఇదిగోండి, బాగుందా? 2 తీసుకున్నారా? एक प्लेट 50. एक या 2? एक ओके, ओपन करो. इतना टेंशन मत लो, बहुत गर्म है रे. डैडी को निकाल रुको. पीछे से वो डब्बा लेके आऊँ क्या? डब्बा नहीं. नहीं. ఇదిగోండి వెజ్ మంచూరియా. डब्बा नहीं चाहिए? సో ఇప్పుడైతే ఇంకా జర్నీ కంటిన్యూ అవుతుంది వెజ్ మంచూరియా తినుకుంటూ. చివరికి మాకైతే లాస్ట్ వీక్ లాగానే అన్నవరం బస్ స్టాప్కి వచ్చామన్నమాట. అంటే మధ్యలో ఎక్కడ కూడా లంచ్ చేయడానికి టైమ్స్ దాటిపోయిందనమాట. అంటే తర్వాత అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, ఇవి అంతా నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు కదా, సో మిక్స్ అయిపోతుందని చెప్పి మేము ఎక్కడ కూడా ఏమీ తినలేదు. మళ్ళీ కూడా లాస్ట్ వీక్ లాగానే ఇక్కడ అన్నవరం బస్ స్టాప్లో మంచిగా అయితే మనకి మీల్స్ దొరుకుతుందనమాట, 100 రూపీస్ పర్ ప్లేట్. సో ఇంకా అక్కడ ఆగైతే భోజనం చేసాము. చాలా అంటే చాలా ఆకలి వేసేసింది, మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఉన్నాం కదా. అండ్ లాస్ట్ వీక్ మమ్మల్ని చూసారట గుళ్ళో, వాళ్ళు మళ్ళీ కూడా మమ్మల్ని కలడానికి వచ్చారనమాట. మీరు దర్శనంకి వెళ్తున్నప్పుడు చూస్తున్నాం కానీ వచ్చేటప్పుడు మాకు కనిపించట్లేదు, మీరు ఇంత తొందరగా ఎలా చేస్తున్నారని చెప్పి ఆవిడ అడగడానికి వచ్చారు. అండ్ తర్వాత నన్ను వాళ్ళు ఎక్కడో దగ్గర నుంచి చూసినట్టుగా దగ్గర వాళ్ళ కనిపిస్తున్నానంట, ఆవిడ మీట్ అవ్వడానికి వచ్చారనమాట. సో ఇంకా ఆవిడతో మాట్లాడేసి భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 11:30 అయిపోయింది. మధ్యలో కూడా మేము గుడి దగ్గర నుంచి వేరే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, అందుకే కొద్దిగా లేట్ అయింది. సో ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది? వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ 1 లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది ఎలాంటి వ్లాగ్స్ చేస్తే మీకు నచ్చుతాయని. అండ్ కామెంట్స్ కూడా కంపల్సరీ చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, స్వామివారి రథం వెళ్తుందన్నమాట, అండ్ చాలా బాగుంది కదా. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.